ఏ సమస్య ఉన్నా కూడా ప్రెగ్నెన్సీని న్యాచురల్గా మందులతో తెప్పించుతున్న విధానమే డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అలా 16,000 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించాం. రకరకాల సమస్యలతో వచ్చిన వాళ్ళు ఎలా ప్రెగ్నెన్సీ పొందారు అనేది కూడా మనం యూట్యూబ్లో వీడియోల ద్వారా చూపించడం జరిగింది. అలాగే మరో సక్సెస్ జంట నవీన్ కుమార్ గారు, పి నీరజ గారు, వీరు వినూతనపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. వీరు ఏ సమస్యతో వచ్చారు, ఎలా ప్రెగ్నెన్సీ పొందారు, ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ పొందారు అనేది ఇప్పుడు వారి మాటల ద్వారా విందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. నవీన్ కుమార్. మా వైఫ్కి వాటర్ బుడగలు ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళాము. తర్వాత ట్యూబుల్ బ్లాక్ అన్నారు, మెడిసిన్స్ తీసుకున్నాము. నీటి బుడగలకి బయట ప్రపంచం అంతా ఏం చెప్తుంది మీరు చెప్పండి. నీటి బుడగలుంటే ఏం చేయమని చెప్తున్నారు డాక్టర్లు అందరూ కూడా? స్కానింగ్ తీసుకోమన్నారు సార్. స్కానింగ్లు తీశారు, టాబ్లెట్లు ఇచ్చారు, ఇంజక్షన్లు ఇచ్చారు, రోజు ఇంజక్షన్లు ఇచ్చారు, తీసుకున్నాం. అది సక్సెస్ కాలేదు సార్. అవన్నీ అవ్వకపోతే చివరికి లాప్రోస్కోపీ, ఓవేరియన్ డ్రిల్లింగ్ వెళ్ళమన్నారు. అవును సార్. అంటే ఒక పక్క ట్యూబ్ బ్లాక్, ఒక పక్క ఓపెన్ ఉందన్నారు. సర్జరీ చేసుకోమన్నారు సార్. అది కూడా ఫెయిల్ అయిపోయింది సార్. తర్వాత మళ్ళీ IVF చేసుకోమన్నారు. లేదు, 2 ట్యూబ్లు బ్లాక్, ఒక పక్క ఏం లేదు, 2 ట్యూబ్లు బ్లాక్ అనే ఇచ్చారు వాళ్ళు. బోత్ ట్యూబ్స్ బ్లాక్. ఇక చివరికి వీళ్ళు ఎప్పుడైతే లాప్రోస్కోపీ చేసి నీటి బుడగల కోసం అది పచ్చడి చేసి ఆ బుడగల్ని కాల్చేసి ఏం చేసినా ప్రెగ్నెన్సీ రావటం లేదని పక్కనే లోపల ఉన్న ఆ ట్యూబుల లోపలికి వెళ్ళి తొంగి చూసొచ్చారు. చూస్తే ఏం కనపడింది? 2 ట్యూబులు బ్లాక్ అన్నారు. ఇక అక్కడి నుంచి IVF అన్నారు. అవును సార్. అయిపోయింది. ఇక ఆపరేషన్ కోటా లేదు. ఇక IVFకి వెళ్ళాలయ్యా, IVFకి వెళ్తున్నా కూడా నీకు గ్యారెంటీ ఇవ్వలేము అని చెప్పేశారు ఆయనకి. కానీ ఇప్పుడు మా దగ్గర ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకున్నారు మీరు? మా అత్తగారు మొబైల్లో చూసి, యూట్యూబ్లో చూసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు సార్. మీ అత్తగారు యూట్యూబ్లో చూసి ఇక్కడ పంపించారు. అవును సార్. ఆవిడ ఏమని ధైర్యంతో ఇక్కడికి పంపించింది? ఎక్కడో చిత్తూరు జిల్లా కదా, ఇది విజయవాడ. వీడియో చూసి ఒక నమ్మకంతో ఇక్కడ నేను తీసుకుపోతానని ఇక్కడ దొరుకుకొచ్చి ఇక్కడ చూపించింది. ఓకే, ఇక్కడ మరి ఎన్ని రోజుల్లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది? నాకు 6 వీక్ అయింది సార్. 6 వీక్స్లో వచ్చింది ప్రెగ్నెన్సీ, న్యాచురల్గా, వితౌట్ ఆపరేషన్, వితౌట్ IVF. ఏమేమి ఉన్నాయన్నారు? పెళ్ళయ్యి 5 సంవత్సరాలు, రైట్ ఒవేరియన్ సిస్ట్, PCOD, లాప్రోస్కోపీ చేసినా కూడా మళ్ళా ఒవేరియన్ సిస్ట్ వచ్చేసింది, నీటి పొడగలు మళ్ళా వచ్చేసాయి. అలా కానీ ట్యూబులు 2 బ్లాక్ అన్నారు. ఆపరేషన్ చేసినా ట్యూబులు ఓపెన్ అవ్వు, IVFకి వెళ్ళటం బెటర్ అన్నారు. IVFకి వెళ్ళాలంటే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అని చెప్పి శాంతలో బేరం చెప్పినట్టు చెప్పారు. రేటు మారుతుంది తప్ప IVF వద్దన్న డాక్టర్మ్మ లేరు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ళు పడుతున్న బాధని చూడలేక భగవంతుడు తల్లిదండ్రుల చేసిన పుణ్యం పిల్లలకి అక్కరకు వస్తుంది అన్నట్టు వారి అత్తగారికి వీడియో రూపంలో కనిపించి డాక్టర్ వైఎస్ బాబును చూపించి, ఇదిగో 2 ట్యూబులు మూసుకు ఉన్న మందులతో ప్రెగ్నెన్సీ తెప్పించే నా ఏజెంట్ ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమ్మా, నా దూత ఆయన అని చెప్పి మరి ఇక్కడికి పంపించాడు. పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ. అత్త చెప్పిన మాట కూడా వినాలని అల్లుడు గారైన నవీన్ కుమార్ ఇక్కడికి వచ్చాడు. సో అత్త చెప్పిన మాట వింటే బాగుపడ్డా, చెడిపోయాడా? ఈరోజు చక్కగా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా. అది ఆవిడికి ఏంటంటే భయము, ట్యూబులు బ్లాక్ అని కూతురుని అంటున్నారు, ఆవిడదేదో జబ్బు అంటున్నారు. కానీ ప్రపంచం అంతా ట్యూబులు బ్లాక్ అయితే IVF అంటుంటే మరి అత్తింటి వాళ్ళు ఏమంటారు? ఏదో జబ్బు మనిషిని మాకు అంటగట్టారు అంటారు. మరి నిజంగా ఆవిడ జబ్బు మనిషేనా? 6 వారాలు కూడా పట్టలేదు ఆవిడ జబ్బు పోగొట్టడానికి మనకి. కానీ అక్కడ డాక్టర్లు నెలకు 3 లక్షలు పట్టుకురావాలి, నెలకు 3 లక్షలు పెట్టి IVF చేసినా నీకు బిడ్డ వస్తుందనే గ్యారెంటీ లేదు, అలాంటి పెద్ద జబ్బు నీది అని చెప్పారు. 30,000 పెట్టి లాప్రోస్కోపీ చేసి నీటి పొడగలను పగలగొట్టినా మరలా వస్తాయి, మేము గ్యారెంటీ ఇవ్వలేము అని చెప్పి 30,000 తీసేసుకున్నారు. నిజంగానే ఆ 30,000 వెనక్కి రాలా. కానీ 3 నెలల్లోనే బుడగలు, సిస్టులు మళ్ళీ వచ్చినాయి. అవును సార్, మళ్ళీ కంటిన్యూ అయినాయి సార్. 3 లక్షలు పెట్టి IVF చేసినా గ్యారెంటీ లేదన్నారు. అవును సార్. నెల 3 లక్షలు పెట్టాలంటే నీకు ఎంత ఇచ్చింది ఆవిడ? నీకు అనిపిస్తుందిగా? 10 lakhs అయింది సార్.
మీ అమ్మకి అనిపిస్తుంది కదా, కనిపిస్తుంది సార్. ఇప్పుడు వరకు 10 లక్షలు ఖర్చు పెట్టేశారు, ఇంకా 3 లక్షలు నెల నెలా కట్టు పెట్టమంటున్నారు. ఏమనిపిస్తుంది వాళ్ళకి? వీళ్ళు మాకు ఇచ్చిన కట్నం ఎంత, వీళ్ళు లాగుతుంది ఎంత అనిపిస్తుంది. కాబట్టి జబ్బు మనిషిని మాకు కట్టబెట్టారు అనే కోపం వస్తుంది, తిట్లు వస్తాయి, తగాదాలు అవుతాయి, గొడవలు అవుతాయి. కానీ ఇంత చేసి ఆకుపాకు కరేపాకు చివరికి మనం 6 వారాల్లో ప్రెగ్నెన్సీ ఇచ్చేసామని న్యాచురల్గా. కాకపోతే ఇక్కడ వింత ఏంటంటేనయ్యా, నీకు కొంచెం తెలిసింది, కానీ మిగతా మొగుళ్ళకి తెలియాల్సింది కూడా ఇక్కడ ఒక మ్యాటర్ ఉంది. నీతో పాటు మీ ఆవిడకి కూడా నేను మందులు వాడిచ్చాను. అవును సార్. మీ ఆవిడ ఏ మందులు వాడిందో అవే మందులు నీకు ఇచ్చాను. ఆ రోజు మరి నువ్వు నన్ను తిట్టుకోలేదా? నేనేం తిట్టుకోలేదు. ఏంటి ఎదవ చచ్చినాడు ఈ డాక్టరు, ఈడ మాదొచ్చేది ఈడు జమ్మడా, మా ఆవిడికి ట్యూబులు బ్లాక్ ఉన్నాయి, మా ఆవిడికి నీటి పొడకలు ఉంటే నాకు మందులు అంటాడు. అసలు మా అత్తగారు మా ఆవిడ వచ్చి ఈడితో కురుకుర్రు కిచకిచ అయిపోయి డబ్బులు ఇచ్చి నాకు జబ్బు ఉందని చెప్పిస్తున్నారా ఏంటి? ఏదో తేడా జరుగుతుంది అనుకోలేదా? లేదు సార్, అంటే ఆ అమ్మాయి ప్రాబ్లం తగ్గట్టు ఆ అమ్మాయికి ఇచ్చారు, నాకు తగ్గట్టు నాకు ఇచ్చారు, నేను వాడినాను సార్. కానీ నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు నెంబర్ 1 ఏ క్లాసు అని చెప్పారు అక్కడ చెప్పినారు సార్. అక్కడ చెప్పారు అమ్మాయికి మాత్రం ట్యూబుల్ బ్లాక్, మెడిసిన్స్ తీసుకోవాలి, ఐవీఎఫ్ చేసుకోవాలని వాళ్ళు అన్నారు సార్. అన్నీ అన్నారు, ఆవిడకే అన్నారు. అవును సార్. ఆవిడ పట్టులో గొట్టాలు వేసి పడిచారు, మనకు బాధ లేదు. డబ్బులు నీ జేబులోంచి పోయినాయి కానీ గొట్టాలు ఆవిడ మీద పడినాయి. అవును సార్. సార్ నీకు జేబు గొల్లయింది కానీ ఆవిడ ఒళ్ళు గొల్లయింది. అవును సార్. కానీ ఇప్పుడు ట్యూబుల బ్లాక్ పీసీఓడికి నేను జేబు గొల్ల చేయకోకుండా, ఒళ్ళు గొల్ల చేయకోకుండా, మందులు భార్యకి ఇవ్వకోకుండా భర్తకు కూడా ఇచ్చే, అది కదా ప్రాబ్లం. ఆ రోజు మరి నీకు అనుమానం రాలేదా, ఏంటి నాకెందుకు మందులు ఇస్తున్నారు ఈ డాక్టర్ గారు? అంటే నేను చూసినాను సార్, మా అత్త చెప్పినప్పటి నుంచి యూట్యూబ్ వీడియోలు చూసారు, మన చూసినాక నేను మా అత్త చెప్తే మా అత్త ఒకటి వచ్చిన వచ్చి అంత వీడియోలు చూసి తర్వాత మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి నీట్ గా వాడుకొని చెక్ చేసుకొని వచ్చారు. నీకు ఇచ్చిన పిల్లలే మీ ఆవిడకి ఇచ్చా? ఇద్దరికి సార్. మీ ఆవిడకి ఇచ్చిన పిల్లలే నీకు ఇచ్చా? అవును సార్. మీ ఆయన కానీ బిల్ల వేసుకోవటం మర్చిపోతే నువ్వు కూడా మర్చిపోమ్మా అని చెప్పా మీ ఆయన. టైం టు టైం ఇద్దరు వేసుకున్నారు. అవును సార్. మరి ఫలితాలు చూడు ఎలా వచ్చినాయో. అవును సార్. అసలు అలాంటి బిల్లలు ఎప్పుడన్నా ఎక్కడన్నా మింగేవా ఈ 10 లక్షల డబ్బుల్లో? లేదు సార్. పోనీ ఆ మందులు ఏమన్నా నేను తయారు చేశానా? లేదు సార్. ఇంగ్లీష్ మందులు, అది ఆయన తిరిగిన ప్రతి డాక్టర్ గారి హాస్పిటల్లో మెడికల్ షాపులో ఉండే మందులే. కానీ వాళ్ళు ఇవ్వలేదు, నేను ఇచ్చాను. వాళ్ళు సరైన విధానంలో వాడించలేదు, నేను వాడిచ్చాను. దట్ ఈస్ ద మ్యాజిక్. అది అంతకన్నా మించి ఏం లేదు. కాబట్టి అన్నీ తినమను. కాకపోతే ఫస్ట్ 3 నెలలు వేవుళ్ళు ఉంటాయి, వాంతులు వికారాలు ఎక్కువ ఉంటాయి. పక్కింటి వాళ్ళు తిరగమోత స్మెల్ వేసినా మీ ఆవిడకి ఎక్కడ వాంతి అవుతూ ఉంటుంది. నువ్వు ఇట్లా పట్టుకో, సినిమాల్లో హీరోలాగా అవుతావు నువ్వు కూడా, అలా పట్టుకోవాలా, పట్టుకుంటా. అప్పుడే కదా మరి ఇంప్రెషన్ వస్తుంది, మీ ఆవిడ హృదయంలో చేరిపోతావు లోపలికే. అది సో నీరజ నవీన్ కుమార్, వినూతనపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. భర్త వయసు 31 సంవత్సరాలు, డ్రైవింగ్ చేస్తాడైన. భార్య వయసు మరి 24 సంవత్సరాలు. అమ్మాయి హోమ్ మేకర్. మన దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళకి పీసీఓడీలు ఉన్నాయి, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. వాళ్ళకి లాప్రోస్కోపీ, ఎస్ట్రోస్కోపీ, క్రోమోటుబేషన్ చేసి వాళ్ళు నో స్పిల్లేజ్ అండ్ బోత్ సైడ్స్ అని ఇచ్చేశారు. బోత్ సైడ్స్ అయ్యా, ఒక సైడ్ కాదు, బోత్ సైడ్స్, 2 సైడ్స్ బ్లాక్. రైట్ ట్యూబ్ ఎట్ ప్రాక్సిమల్ యాంపిల్లా దగ్గర బ్లాక్, లెఫ్ట్ ట్యూబ్ ఎట్ డిస్టల్ పింబ్రియల్ బ్లాక్. ప్రాక్సిమల్ బ్లాక్, డిస్టల్ బ్లాక్, 2 ట్యూబులు బ్లాక్. అలాగే మరి ఈయనకు వచ్చేటప్పటికి ఆయనకు కణాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆ రోజు మన దగ్గరికి వచ్చేది 15.4 మిలియన్స్ వచ్చినాయి. అలాగే మొటిలిటీ లేదు, మార్పాలజీ లేదు, కొంచెం డౌన్లో ఉన్నాయి. వాటిని ఇంప్రూవ్ చేసాం, 28 మిలియన్స్కి వచ్చేసాడు. వెంటనే ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది. సో పెళ్ళి 5 ఏళ్ళు, 2 ట్యూబులు బ్లాకు, రైట్ ఒవేరియన్ సిస్ట్, రెట్రోబర్డేట్ యూట్రస్, లాప్రోస్కోపిక్ సర్జరీ ఫెయిల్డ్. మరి యూట్రస్ కూడా వెనక తిరిగి ఉందని అది కూడా కొన్నాళ్ళు బయట పెట్టారు. నీకు వెనక తిరిగి ఉందా, పక్కకు తిరిగి ఉందా, సైడ్కి చూస్తుందా, కన్ను కొడుతుందా, లొట్టలేస్తుందా, అయినా డాక్టర్ వైఎస్ బాబు ప్రెగ్నెన్సీ తెప్పిస్తాడు. యూట్రస్ ఉంటే చాలు. నిజమైందిగా? రైట్. ఆల్ ది బెస్ట్ అయ్యా. ముందుకు వచ్చి వీడియో ఇచ్చావు. అలాగే ఇక నుంచి ఈ బుక్ని ఫాలో అవ్వమను. ఓకే.